ఐవీఎఫ్ చేయడం ద్వారా మనం ప్రతిసారి ట్విన్స్ లేదా కవల పిల్లలు పుడతారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మనకు అకార్డింగ్ టు లా మాక్సిమం 3 ఎంబ్రియోస్ లోపల పెట్టవచ్చు. 3 ఎంబ్రియోస్ లోపల పెట్టినప్పుడు మనకు 3 ఇంప్లాంట్ అయితే ట్రిప్లెట్స్, 2 ఇంప్లాంట్ అయితే ట్విన్స్, ఒకటే ఎంబ్రియో ఇంప్లాంట్ అయితే సింగిల్ ప్రెగ్నెన్సీ, అప్పుడప్పుడు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయితే ఐవీఎఫ్ కంప్లీట్ ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. కాకపోతే మల్టిపుల్ ఆర్డర్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్విన్స్, ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు తల్లికి వీరిని మోయడం కష్టం అవుతుంది. దాంతో పాటు ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ లైక్ అబార్షన్స్, ప్రీటర్మ్ డెలివరీ, NICU అడ్మిషన్స్, తల్లికి బీపీ పెరగడము లేదా షుగర్ రావడము, ఇటువంటి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో మనము ఎలెక్టివ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్నే ఆప్ట్ చేస్తున్నాము. సో ఉన్న ఎంబ్రియోస్లో నుంచి బెస్ట్ పాసిబుల్ ఎంబ్రియోని ప్రీజెనెటిక్ టెస్టింగ్ ద్వారా ఐడెంటిఫై చేసి ఆ ఒక్క మంచి ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మనం సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేస్తాము. అట్లాగే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ని కూడా తగ్గించగలుగుతాం. కాబట్టి ఐవీఎఫ్ ద్వారా ప్రతిసారి కవల పిల్లలే పుడతారనేది నిజం కాదు. థ్యాంక్ యూ.